సో హలో గైస్, మనమైతే ఈరోజు ఈ వీడియోలో మన ఫ్రీ ఫైర్ థంబ్నెయిల్లో అయితే మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ గ్లో ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. సో గైస్, మీరైతే ఫస్ట్ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, దాని తర్వాత మనకు కావాల్సిన ఫ్రీ ఫైర్ పెయింట్ తీసుకున్నా. తర్వాత మనకు పైన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ పిక్సెల్ అయితే చేసేయండి. ఓకే, సెలెక్ట్ పిక్సెల్ చేసి ఇలా అనిపిస్తుంది. మనకు ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎంటీ లేయర్ తీసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ సింబల్లోకి వెళ్ళి ఫిల్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళండి. ఇప్పుడైతే టైప్ అయితే స్ట్రోక్ చేసేయండి. సో కలర్ అయితే వైట్ తీసుకోండి, వైట్. ఓకే, మళ్ళీ పెయింటింగ్లోకి వెళ్ళి చిన్నగా అవుతుంది స్ట్రోక్ వచ్చేసి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. తర్వాత గ్లోలోకి వెళ్ళి కలర్లో నేనైతే మీకు ఇప్పుడు స్కై బ్లూ అయితే తీసుకున్నా. మనకైతే చూడండి ఇప్పుడు ఏదో గ్లో అయితే వచ్చింది. సో నేను మళ్ళీ గ్లో యాడ్ చేస్తాను. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గ్లోలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి గ్లో 8 యాడ్ చేశాను ఎంతసేపు, ఇప్పుడు 25 యాడ్ చేస్తాను. సో గైస్ చూడొచ్చు మనకైతే కొంచెం గ్లో అయితే పెరిగింది. సో మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ గ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను డార్క్ బ్లూ తీసుకుంటా. డార్క్ బ్లూలో 50 తీసుకుంటా ఇప్పుడు సైజ్. సో చూడొచ్చు 50 తీసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని లీనియర్ డాట్ చేసేయండి. సో గైస్ చూడొచ్చు లీనియర్ డాట్ చేసి మనకైతే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ నార్మల్లో ఇలా, లీనియర్ డాట్స్లో ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హ్యాండిల్ సింబల్లోకి వెళ్ళి ఫేడ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, ఫేడ్ ఆప్షన్లో అయితే మనకి 2 సింబల్స్తో అయితే మనమైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంతసేపు అయితే మనకి కింద ఇలా లైన్ కనిపిస్తుంది కదా, ఇలా కనిపించకుండా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి, కింద కనిపించకుండా. సో ఓకే, ఇప్పుడు మనం హెడ్ దగ్గర తీసేయాలి. సో నేను ఇది హెడ్ దగ్గర పెట్టేసి ఇలా అయితే చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడైతే టిక్ మార్క్ మీద ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు అంతే గ్లో అయితే కనిపిస్తుంది కదా. ఇప్పటికైతే మనకు సరిపోదు, ఇంకా మనం ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. దీన్ని బెవెల్ ఆప్షన్లోకి వెళ్ళండి. మనకి క్యారెక్టర్ దానిలోకి వెళ్ళి బెవెల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 20 చేసేయండి, 18 తీసుకోండి. సో చూడొచ్చు మనకైతే ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మనకు కావాల్సిన సైజులో మనం తీసుకోవచ్చు. నేను 15 పెట్టుకుంటే కొంచెం చిన్నగా. ఓకే, నేనైతే 12 తీసుకుంటాను. ఎప్పుడైనా 12 అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పుడు చూడొచ్చు గైస్, మనకైతే చాలా మంచి గ్లో వస్తుంది. మీకు ఇంకా గ్లో కావాలంటే ఇక్కడికి వెళ్ళి పెయింటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ తీసుకోండి. నేను డార్క్ బ్లూ తీసుకుంటా. సో ఇప్పుడు మళ్ళీ దీని మీదకి వచ్చేసిన తర్వాత ఎంటీ లేయర్ తీసుకోండి. ఇప్పుడు ఎంటీ లేయర్లో ఇక్కడ డ్రా చేయండి ఇలా. సో నాకు సైజ్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో నేను సైజ్ తగ్గించుకుంటా, హార్డ్నెస్ పెంచుతా. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ ఇచ్చేయండి దీనికి. సో గైస్ చూడొచ్చు మనకి ఇప్పుడు ఇంత గ్లో అయితే పెరుగుతుంది. ఇప్పుడు గ్లో ఇవ్వముందు ఇలా ఉంది, గ్లో ఇచ్చిన తర్వాత ఇలా ఉంది. సో మీకు కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు దీన్ని. డూప్లికేట్లు అంత బాగాలేదు, సో నేనైతే డిలీట్ చేస్తా. మనం ఇప్పుడు దీన్ని లీనియర్ డాట్ చేసేయచ్చు. సో లీనియర్ డాట్ చేసి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకుంటే మనకైతే కొంచెం గ్లో అయితే పెరుగుతుంది. సో నాకేమొద్దు ఇప్పుడు. ఓకే, గ్లో చూసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు ఇంకా గ్లో. సో గైస్ నేనైతే ఒక లైట్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. నేను కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని క్యారెక్టర్ పేజ్ కింద పెట్టేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టింట్లోకి వెళ్ళండి. దీంట్లో మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. సో నేను బ్లూ పెట్టేసుకున్నా. సో చూడొచ్చు నాకు కావాలనుకుంటే ఇప్పుడు నేను హ్యాండ్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొంచెం పైకి చేసుకుంటాను.